గురుగారు, ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ తులారాశి లక్షణాలేంటి, గుణగణాలేంటి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కనపడుతూ ఉంటారు ముఖ్యంగా. కానీ చిచ్చరపిడుగులు అని చెప్తా. అంటే ప్రతి చిన్న పని కూడా అతి జాగ్రత్తగా ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది. అలా ఆలోచిస్తూ బాగా స్పీడప్ అయిపోతుంటారు, ఉన్నటువంటి పప్పులో కాలేస్తుంటారు. ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరి జీవితాన్ని కావాలని చెప్పి మనం చేసుకోం, తప్పులు చేయం. కానీ ఈ పనుల ఒత్తిడి కావచ్చు, అనుకున్న పనులు అయిపోతున్నాయి అనే ఒక రకమైనటువంటి ఒక దీనికి వచ్చేస్తాం మనకి ఎక్కడ అంటే 10 పనులు ప్రారంభించాను నాన్న, 10 పనులు అయిపోతున్న టైంలో 11వ పని గురించి పెద్దగా ఆలోచించాం మనం, అవునా? అది కూడా ఇలానే అయిపోతుంది అనుకుంటాం. అదొక్కటి మాత్రం రివర్స్ అయిపోతూ ఉంటుంది. 10 పనులు ప్రశాంతంగా వెళ్ళిపోయి 11వ పని రివర్స్ అయిపోతుంది. కానీ ఈ 10 పనులు చేసి పెట్టినటువంటి మేలు కంటే 11వ పని రివర్స్ అయినటువంటి కీడు ఎక్కువగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సెన్సిటివ్ మెంటాలిటీ, ఎమోషనల్, ఎప్పుడు కోపమో తెలియదు, ఎప్పుడు బాధో తెలియదు, ఎప్పుడు సంతోషమో తెలియదు, ఎప్పుడు ప్రేమో తెలియదు. ఏదొచ్చినా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. బాధ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం. ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే రాక్షస కౌగిలి అంటారు చూడండి, రావణాసుల కౌగిలి అంటారు, అంత ప్రేమ వచ్చేస్తుంది. అలాగే ద్వేషం కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ వైపు కన్నెత్తు చూడకూడదు అని ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయిపోతే అవతల వ్యక్తి చచ్చిపోతున్నారని నాకు సంబంధం లేదంటారు. అంత ద్వేషం కూడా. అంటే ప్రతి ఒక్కటి ఒక ఫిక్స్డ్గా ఉంటారు. అట్లాగే సెన్సిటివ్, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తుంటారు, తీవ్రమైనటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే ఏదైనా సరి సమానంగా అంటే ధర్మం అధర్మం, తప్పు ఉప్పు, న్యాయం అన్యాయం అన్నిటిని కూడాను సమానంగా చూసేటువంటి ఒక వ్యక్తిత్వంగా తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వాళ్ళు విషయానికి వస్తే ఆగస్టు మాసంలో వీళ్ళకు కూడా చాలా దివ్యమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఇంతకాలం బాగుండనటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆగస్టు మాసం మాత్రం చాలా చాలా బాగుంటుంది. అందులో గురుడు మన మే నెలలో గ్రహ సంచారం జరిగింది, గురుగ్రహ సంచారం. కానీ గురుగ్రహ సంచారం జరిగి గట్టిగా ఇప్పుడు 3 నెలలు కూడా కాలేదు. ఇంకా ఈ 3 నెలల తర్వాత ఆయన శుభ ప్రభావాన్ని ఈ రాశి మీద చూపిస్తారు. ఇక్కడ 9వ స్థానం గురుడు నుంచి మరల తులారాశి, ఇప్పుడున్నటువంటి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి తులారాశి కూడా 5వ స్థానం. గురు దృష్టి తులారాశి మీద పడుతుంది. తులారాశికి 9వ స్థానంలో గురుడు ఉండడం భాగ్యస్థానం అవుతుంది. 2 రకాల కూడాను శుభయోగంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు కేతువు కూడా కన్యారాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడు. దాంతో కూడా కొంతవరకు కష్టాలు, అంటే ఏదైతే నష్టాలు కష్టాలు ఉన్నాయో అవి కూడా దూరం అయిపోయినాయని చెప్పుకోవచ్చు. అది కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రహ సంచారం కేతువు కూడా. అలాగే కుజగ్రహ సంచారం తులారాశిలో జరుగుతోంది. అది కొంచెం మానసికమైనటువంటి బాధను మిగులుస్తూ ఉంటుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కుజుడు శుక్రస్థానం ఉన్నప్పుడు కొంచెం అశాంతిని ఇస్తూ ఉంటాడు. వాటిని సర్దుకుంటూ ముందుకు తీసుకెళ్తే చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. కానీ ఈ రాశిలో ఎవరైనా గృహయోగం కావాలి అనుకుంటే ఇప్పుడు సంకల్పం చేయడం అనేది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. శంకుస్థాపన చేయడం కావచ్చు, ఇంటికి అడ్వాన్సులు ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి వీటి వల్ల ఈ సమయంలో కనుక చేయగలిగితే మరలా వచ్చే సంవత్సరం ఆగస్టు నెలలో ఇంకో ఇల్లు కొనడం ఖాయం. అంత బాగుంటుంది. ఎప్పుడైతే శుక్రస్థానంలో ఉండే శుక్రుడు కాంబినేషన్లో కుజుడు వస్తున్నాడో బహుగృహ యోగాన్ని ఇస్తాడు. బహు అంటే ఒకటికి మించి అలాంటి యోగాన్ని కుజుడు ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఈ సమయం గృహయోగాలకి, గృహ ఇల్లు కొనడానికి, గృహ ప్రవేశాలకి, గృహ శంకుస్థాపనలకి, భూములు కొనడానికి, ఇట్లాంటి వాటికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే భూకారకమైనటువంటి భూమిని నమ్ముకునేటువంటి రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళకు కూడా అధిక మొత్తంలో డబ్బు రాబోతుంది. అలాగే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో కొంచెం ఆవేశం, ఆక్రోషం పెరుగుతూ ఉంటాయి. అవి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే హాయి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు కొంత నిరాశ, విదేశాలు వెళ్ళడం అనేది జరగదు. అది కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది. దాని గురించి ఆలోచించకుండా తదుపరి మాసంలో ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ నెలలో అలాంటి ప్రయత్నాలు మానుకోవడం అనేది మంచిది. అలాగే
వివాహాలు జరపాలి. వివాహాలు జరపడానికి సానుకూలంగా ఉండేటువంటి సమయం అయితే కాదు, కానీ వివాహ ప్రయత్నాలు చేయండి. ఈ సమయంలో ఆగస్టు నెలలో తులారాశి వాళ్ళకి ఎవరికైనా వివాహం జరిగితే అది పెద్దగా చెడు ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితులే కనపడుతూ ఉంటాయి. కాబట్టి నిందాక చెప్పే కదా, శుక్రుడితో కుజుడు కొన్ని విధాలు చాలా బాగుంటాయండి అన్న. గృహయోగాలు, ధనయోగాలు ఇట్లాంటి వాటికి బాగుంటాయి, కానీ వివాహ పరిస్థితికి వచ్చేసరికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఇందాక దంపతుల విషయంలో కూడా చెప్పాను కదా. కాబట్టి వివాహం ఈ సమయంలో చేయడం అనేది, విరమించుకోవడం అనేది మంచిది. వివాహం కుదిరించుకోండి కావాలంటే, అంతేగాని చేయడం మాత్రం వద్దనే చెప్తాం. దాంతోపాటుగా ఇక సంతాన విషయం కోసం వస్తే తప్పనిసరిగా ఎవరైనా సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నించండి. 100% సంతాన యోగం కలుగుతుంది. అది కూడా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి సంతానం. ఇప్పుడున్న సమస్య కూడా అదే నాన్న. పుడుతున్నటువంటి పిల్లల్లో 2 రకాలు ఉంటున్నారు ఇప్పుడు. హైపర్ యాక్టివ్, 2 ఆటిజం. ఈ 2 పెద్ద సమస్యలు. హైపర్గా ఉన్నా కష్టమే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఎలా అంటే కొడుకు ముందు, ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు మన చిన్నప్పుడు ఏం చేశాను, ఇట్లా చేతులు కట్టుకొని మాస్టర్ ముందు నిల్చుంటామా, టీచర్ల ముందు. ఒక తండ్రి కొడుకు ముందు రోజు ఇట్లా నిల్చుంటున్నాడు. ఏంటి అంటే వాడు ఏమన్నా వాడు గట్టిగా అరుస్తాడు. ఆ కాలనీ మొత్తం మీద పడేలా, మణికొండలో ఉంటారు, ఆ కాలనీ మొత్తం మీద పడేలా అరుస్తాడు గట్టిగా. వాడు ఎక్కడ అరుస్తాడు అని చెప్పి ఇట్లా చేతులు కట్టుకొని నిల్చుంటాను గారని. అంత హైపర్గా ఉండడం. దాంతోపాటు ఆటిజం, ఇది కూడా పెద్ద సమస్య నాన్న. ఇవన్నీ కూడా చెప్పాలి అంటే మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల ప్రభావం కూడా మన మీద పడుతుంది, మన వంశం మీద ఉంటుంది తప్పనిసరిగా. తప్పు చేస్తే తప్పు, ఉప్పు చేస్తే ఉప్పు, ఆస్తి ఇస్తే తీసుకుంటున్నామా లేదా? అట్లాగే వాడు చేసిన పాపాలు కూడా మనం తీసుకోవాల్సిందేగా తప్పనిసరిగా. ఒకళ్ళు గుడి కట్టించారు, అది పుణ్యం. ఆ పుణ్యం అనేది ఆ వంశానికి వస్తుందా రాదా? అలాగే ఒక మనిషిని చంపారు అనుకుందాం, ఆ పాపం వస్తుందా రాదా? అవునా? సో ఇవి తప్పనిసరిగా ఎక్కడి నుంచో పెద్దల నుంచి వస్తున్నటువంటి ప్రభావాలు అతి ఎక్కువగా. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి 12 రాసుల్లో ఒక్కొక్క నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టడం ద్వారా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి శాపాలు మనకు ఉన్నట్టే లెక్క. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ప్రతి రాశిలో ఉన్నాయి ఈ నక్షత్రాలు. అంటే 12 రాసుల వాళ్ళకి స్త్రీ శాపాలు, పితృదోషాలు ఇట్లాంటివి ఉన్నట్టే లెక్క. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అనుకుంటే, అనుకున్న పనులు అనుకున్న సమయానికి తొందరగా పూర్తి కావు. ఒక్కొక్కసారి పూర్తి అవుతాయి, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు, ఉన్నట్టుండి మళ్ళీ డౌన్ఫాల్స్, మళ్ళీ న్యూట్రల్కి వచ్చేస్తుంటారు, మళ్ళీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ డౌన్. ఈ అప్ అండ్ డౌన్స్తోనే లైఫ్ మొత్తం గడుస్తుంటే ఇంకా లైఫ్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అన్న మనం, అవునా? సో ఇలాంటివన్నీ కూడాను పూర్వీకుల ద్వారా వచ్చేటువంటి ఇవి ఉంటాయి. అలాంటివి దానికి సూచనగా ఎట్లా చెప్పాలి అంటే, శుక్రుడు కుజుడు కాంబినేషన్. అలాంటి గ్రహస్థితిని, చెడుని కలుగు చేసేటువంటి గ్రహస్థితి కలిగిన సమయంలో వివాహం చేయడం కరెక్ట్ కాదు అని చెప్తా. పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. కొంచెం సెన్సిటివ్నెస్ ఎక్కువగా, అతిగా ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా పడుతుంటారు. చిన్నదానికి భయపడటం, ఇట్లాంటి వాటికి ఈ సమయంలో వివాహం చేసుకుంటే. కాబట్టి ఈ సమయంలో వివాహానికి అసలు వద్దనే చెప్తాను. అలాగే రాజకీయపరమైనటువంటి నాయకులు కూడా ఆధిపత్యం వహిస్తారు తప్పనిసరిగా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకాస్త పెంపొందించుకోవడం, లీడర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం, ఉన్నతమైనటువంటి స్థానాలు పొందడం, ఉన్నత అధికారులను మన్ననలు పొందడం, ప్రజాదరణ పొందడం, ఇట్లాంటివన్నీ కూడా సానుకూలంగా మంచిగా జరిగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఏ వ్యవహారంలో అయినా సరే వీళ్ళే లీడర్స్. సింపుల్గా చెప్పాలంటే 100% చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. శుక్రకుజులు ఉన్నప్పుడు కూడా ఈ కాంబినేషన్లో కూడా రక్తపరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటాయి. అలాగే ఆడవాళ్ళకి గైనకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అవి కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటే, ఆలోచన తగ్గించుకోవడం, తిండి నిద్ర కరెక్ట్గా ఉంటే, మైండ్లో ఇక్కడ ఏం లేకుండా ఉంటే ఇక్కడ ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇది మొత్తం రోగాల పుట్ట అయిపోతుంది బాడీ అంతా, అవునా? బాధ, సంతోషం అప్పుడప్పుడు కక్కేయాలి, అంతే, వదిలేయాలి. దాని బాధని మనసులో పెట్టేసుకుని సంతోషం మాత్రం ఎక్కువ కాలం తీసుకోము. ఏదైనా వస్తువు కొన్నాం, ఐఫోను చూస్తాం, 1 రోజు 2 రోజులు చూస్తాం మహా అయితే. అదే పోయిందనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది? పోయిన డేటు టైంతో సహా గుర్తుండి 10 సంవత్సరాల తర్వాత కూడా అడిగితే ఆ డేటు టైం చూద్దాం. ఇక్కడ మనిషి మానసిక ఆలోచన పరిస్థితి ఏంటి? మంచిని మాత్రం మర్చిపోతున్నాం, జరిగిన చెడుని మాత్రం ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నాం. అసలు చేయాల్సింది ఏంటి? చెడుని మర్చిపోయి మంచిని గుర్తుపెట్టుకోవడం. దానికి రివర్స్లో ఉంటున్నాం కదా.
ఆ రివర్స్ పద్ధతి మరలా రివర్స్ కరెక్ట్గా సవ్యంగా ఉంటే ఏ రకమైనటువంటి అనారోగ్యాలు ఉండవు. ఈ తులారాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే ఆగస్టు నెలలో వాళ్ళకి ఎక్కువ ఫలితాలు దొరుకుతాయి? తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో జంట, ఇప్పుడు మనకి ప్రతి గుళ్ళలో జంట పాములు ఉంటాయి నాన్న, జంట సర్పాలు అంటాం. ఒక చెట్టు కింద, రావి చెట్టు కింద, వేప చెట్టు కింద ఉంటాయి. తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడగండి, నీళ్లు పోసి పాలు పోయండి, చక్కగా పసుపు గంధము పోసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఎర్రటి పుష్పాలతో ఓం శరవణ భవాయ నమః అని 11 పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి, సజ్జలు ఉంటాయి నాన్న మనకి, మన పూర్వకాలంలో బాగా దొరుకుతుంది, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి కానీ తక్కువ. సజ్జలు పొద్దునే నానబెట్టుకొని నీళ్లు తీసేసి, అలాగే కొద్దిగా బియ్యం పిండి బెల్లం కలిపితే చలివిడి అవుతుంది. ఆ 2 నైవేద్యం పెట్టి స్వామివారికి ఇంటికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోండి. మీకుండే సకల సమస్యలు తొలగిపోతాయి.